అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. గౌతమి చౌదరి వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆవిడ ఆర్జే శేఖర్ భాష వాళ్ళ కూతురు గురించి నిజంగా నోటితో మాట్లాడలేనంత చాలా దారుణంగా మాట్లాడింది. ఇప్పటిదాకా చాలా పద్ధతిగా కలరింగ్ ఇచ్చిన గౌతమి చౌదరి మరి చిన్న పాపని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడదాం. ఆ పాప తండ్రి శేఖర్ భాష మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ కరెక్ట్ కాదు. నువ్వు చెప్పు, నీ కరెక్ట్ అనిపిస్తుంది అది క్వశ్చన్. ఎంతవరకు కరెక్ట్ అనేది సరైన క్వశ్చన్ అయినా అసలు కరెక్ట్ కాదు. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం దాని గురించి. ఇప్పటికీ దాని కింద కామెంట్స్ పెడుతున్నారు, షీఈ్ గుడ్ అని పెడుతున్నారు. మళ్ళీ గౌతమి చౌదరి గుడ్ అని పెడుతున్నారు. ఉంటారులే, అంటే భజన చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు, కానీ దాని గురించి కాదు. ఒక పసిపాపని, 3 ఏళ్ల పాపని ఏం సంబంధం ఉంది అమ్మాయికి? అండ్ ఇంకొకటి, ఏ రోజు కూడా ఈవిడికి సంబంధించి నేను ఏ రోజు కూడా, ఇంకా నాకు గుర్తు మన ఇంటర్వ్యూలోనూ ఎక్కడో లావణ్యలాగా ఈవిడ కూడా, అంటే ఏమండి ఆవిడతో పోల్చకండి ఈవిడ్ని, ఆవిడకి ఒక క్రిమినల్ హిస్టరీ ఉంది. ఆవిడ డ్రగ్స్ దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి డ్రగ్స్ అమ్ముకునే బ్యాచ్, 40 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చిన బ్యాచ్ మనం చాలా చూసాం. ఎంతోమందితో పోలీస్ ఆఫీసర్స్ తోటి, ఇంకా మస్తాన్ సాయి, చింటూ, ఇంకా బోర్డు, ఒక లాయరు, స్విమ్మింగ్ పూల్ లాయర్, ఇవన్నీ చూసాం. ఇవన్నీ ఈవిడ ఒక బిడ్డ తల్లి, మనం అలా ఈవిడిని పోల్చకూడదు. బేసికలీ ఇది ఏదో వాళ్ళ వివాదం, కానీ ఇక్కడ నేను అడిగేది ఆ బిడ్డ కోసం. ఆ బిడ్డకి తండ్రిని ఎందుకు దూరం చేస్తున్నావు? మీకు ఆస్తి కావాలో, లేకపోతే కిస్మత్ మండి కావాలో, ఏదో ఒకటి కావాలి మీకు. బట్ అది వేరు, ఇది వేరు, కంప్లీట్గా ఆ కేటగిరీ వేరు అని చెప్పిన తర్వాత ఇవాళ నాకు ఆవిడ నోరు పారేసుకున్న విధానం, అండ్ అలాగే ఆవిడ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తాను అని చెప్తూ, అంటే మీ అందరినీ కూడా టార్గెట్ చేసి బీహార్ గ్యాంగులతో కొట్టించి చేస్తాను, మీ అందరి బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ డీటెయిల్స్, CDRలు తీపిచ్చి చేస్తాను, మీ అందరికి దెబ్బపడి మీ ఫ్యామిలీ వాళ్ళు దయ్యేటప్పటికీ అప్పుడు గుర్తు తెచ్చుకోండి నా పేరు, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి అనడం. అంటే లిటరలీ ఒక క్రిమినల్ మెంటాలిటీ. ఇప్పుడు ఇంతకుముందు క్రిమినల్ కేసెస్ లేకపోవచ్చు, బట్ క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి ఆవిడ ప్లాన్లు వేస్తుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి తోడు ఆవిడ చెప్తున్న మాటలు కనుక, లైక్ నేను కాల్ డేటా తెప్పిస్తున్నాను, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పిస్తున్నాను, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? ఒక పోలీస్ ఆఫీసర్ చేయాలి. అంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఎవరి పర్మిషన్ లేకుండా ఇలా కాల్ డేటాలు ఇలాంటివన్నీ తెచ్చి ఆవిడకి ఇస్తారా? అసలు సాధ్యమే పని. అంటే ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్తో ఇవిడ కుమ్మక్కైంది. ఎంత కుమ్మక్కు కాకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బేరాలు ఆడుతుంది. బేరాలు అనే మాట అండర్లైన్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అన్న మాట ఏది చెప్పట్లా, ఏది కూడా సాక్ష్యం లేకుండా ఒక్క మాట నేను ఈరోజు మాట్లాడు. ఏదైనా ఉంటే దమ్ముంటే సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే ఇలా నోరు మూయించడానికి ఏదో రకంగా ఫ్యామిలీ జోలికి వస్తే వీడు ఆగుతాడని చెప్పి ఇవాళ నేను చెప్తున్నాను కదా. ఇది నన్న కూడా ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎంత నీచమైన క్యారెక్టరు, ఎంత నీచమైన మనస్తత్వం ఉంటే తప్ప ఇలా పసిపిల్లల్ని కూడా, 3 ఏళ్ల పసిపిల్లని అంత మాట అంది ఆవిడ, రేపులు గీపులు అంటూ. సో ప్రపంచం చూస్తుంది, ఏం చేయకర్లే, వాళ్ళ గొయ్యి వాళ్ళే తోకుంటారు. మనం కొంచెం సహనంగా ఉంటే చాలు. ఆవిడ ఏంటి అనేది, ఇప్పుడు మీరే ఒక మంచి వీడియో చేశారన్నారు ఆవిడకి, ఇప్పుడు మీకే అర్థమైంది కదా. నేను అడగాలి మిమ్మల్ని, అప్పుడు ఎందుకు చేశానని ఇప్పుడు మీకు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. సపోర్ట్ ఆవిడ ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతుందో అందరూ నెగిటివ్గా మాట్లాడుతుంటే, ఒక ఆడది రోడ్డు ఎక్కి న్యాయం కావాలంటే, ఒక జర్నలిస్ట్గా నేను పాజిటివ్గా వీడియో చేశాను ఆవిడ కదా. అక్కడ మీరు ఏమన్నారు? ఒక ఆడది అని ఎందుకన్నారు? ఏ మగాడు రోడ్డు ఎక్కకూడదా, మగాడు న్యాయం కోసం మాట్లాడకూడదా? అంటే మీకు ఒక నామ్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు అంటే పాపం అమాయకులు, వాళ్ళు చాలా సాధు జీవులు, మంచిగా మాట్లాడతారు, ఇలా ఇంత నీచమైన భాష మాట్లాడతారు. అప్పుడు మీరేమంటారు? ఒక ఆడది మాట్లాడే మాటలేనా? అదే కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు లిటరల్గా వాళ్ళ వీడియోలో అదే మాట్లాడారు. ఇక్కడ ఆడ మగ తేడా లేదండి. మగాడైనా సరే ఒక పసిపాపను టార్గెట్ చేయడు ఎవడు కూడా. ఇప్పుడు నీకు నాకు ఏదైనా ఉన్నా, అవును, ఏదంటే మన ఇద్దరం చూసుకోవాలి, కానీ అది కూడా సమాధానం చెప్పు. నువ్వు ఒక ఇష్యూని తీసుకొచ్చి రోడ్డుని పెట్టినప్పుడు నువ్వు రోడ్డును వేసుకున్నావు, నువ్వెందుకు దూరుతావు, నేను ఎందుకు దూరుతావు, మనకేం సరదానా? ఎందుకు?
ఆవిడ రోడ్డున వేసుకొని రోజు అదే పనిగా మీడియాలోకి వచ్చి ఒక 40 రోజుల పాటు చర్చా కార్యక్రమాలు పెట్టి, నేను చర్చా కార్యక్రమాలు పెడతాను, మీరు చూసి భజన మాత్రమే చేయాలి, నన్ను ప్రశ్నించకూడదు అంటే అట్లా. నువ్వు మీడియాకి వచ్చావు, నీకు సమస్య పరిష్కారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాలి, టీవీ5 మూర్తి దగ్గరికి కాదు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, లేకపోతే ఇంకోటికి వెళ్ళావు. బట్ ఎప్పుడైతే నువ్వు ఒకసారి మీడియాకి వచ్చావో, మీరు ప్రజలందరికీ చూపిస్తున్నారు, పదే పదే చూపిస్తున్నారు, ఒకసారి కాదు, రోజు 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 చూడు 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 అని చెప్పి, నాకెందుకయ్యా, నాకెందుకమ్మా నీ పంచాయతీ, నాకెందుకు నీ సోది, రోజు గంటలు గంటలు చూపించినప్పుడు నాకెందుకు చూపించడం, మళ్ళీ నేను ఎందుకు అడగకూడదని అంటాం. మీరు చూపించినప్పుడు అంటే ప్రశ్నలు ఉంటాయి, సహేతుకరమైన ప్రశ్నలు అడుగుతాం. గౌతమి చౌదరి మాటల ప్రకారం కావాలనే శేఖర్ భాష టార్గెట్ చేస్తున్నాడు నన్ను అని ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి ఏం చెప్తారు? అదే అంటున్నాను, చూపించాలి కదా. ఇప్పుడు నేను ఆవిడ అన్న మాటల్లోనే నేను తీసి చూపిస్తున్నాను. నేను ఒక ఆశయం కోసం ఒక 498A అనేది అత్యంత మన భారతదేశంలోనే అత్యంత దుర్వినియోగం కాబడుతున్న లీగల్ సెక్షన్ ఏదన్నా ఉంది అంటే అది 498A. గూగుల్లో కొట్టి అడిగినా ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, IPC 306, 302, 100 సెక్షన్లు ఉన్నాయి కదా. మీరు అడగండి గూగుల్లో అడగండి, వాళ్ళు చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడగండి, ఫస్ట్ చెప్పేది 498A. గూగుల్ అయినా సరే అంత దారుణంగా మిస్యూజ్ చేయబడుతుంది. ఏ దేశంలో లేదు, మన దేశంలోనే ఉంటుంది ఈ దరిద్రం. ఎక్కడో ఎవరికో అన్యాయం జరిగితే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మనకి ఒకటి జరిగితే చాలు, ఎవరో సరే వాట్ ఎవర్ 498A పెట్టావు, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ చూసాం, దాంట్లో ఏముంది. ఇది కూడా ఇప్పుడు ఒక ఇష్యూని తీసుకొచ్చి నువ్వు మీడియాలో పడేసినప్పుడు ఏమవుతుంది జనరల్గా? నాకేదైనా ఒక మీడియా సంస్థ ఉందా మూర్తి గారి లాగా? లేదు కదా. నేను కూర్చోబెట్టి వందల డిబేట్లు లేకపోతే నేను చేయలేను కదా. నేనెవరు? నాకు టీవీ ఛానల్ ఉందా? కనీసం నా యూట్యూబో లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో ఈ రోజైనా నేను ఒక మెసేజ్ పెట్టాను దీని గురించి? లేదు కదా. నన్ను ఎవరు పిలుస్తున్నారు? నువ్వు పిలుస్తున్నావు, లేకపోతే వేరే మీడియా హౌసెస్ వాళ్ళు పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలనే ఒక కుతూహలం. వాళ్ళంటే మీడియా అంటే ఎవరు? నథింగ్ బట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్స్. జనాలు ఏమనుకుంటున్నారు అనేదే మీరు రిప్రజెంట్ చేస్తారు. సో జనాలకి ఏదో తెలుసుకోవాలని ఉంది. శేఖర్ భాష ఏమనుకుంటాడు, లేకపోతే ఒక భరద్వాజ్ గారు ఏమనుకుంటారు, ఇంకో ఒపీనియన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమనుకుంటారు అనే విషయం జనాలకు తెలుసుకోవాలని ఉంటుంది. వీళ్ళకి వచ్చిన ప్రశ్నలు వాళ్ళ ద్వారా వీళ్ళకి వేస్తారు. అనలిస్టులు, న్యూస్ అనలిస్టులు అంటారు, వీళ్ళని అడుగుతారు, వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. టార్గెట్ చేసేవాడికి నాకు చాలా తేడా ఉంది. టార్గెట్ అంటే ఏంటి? నాది ఒక ఛానల్ ఉండి ఆ పవర్ని నేను మిస్యూజ్ చేసి అదే పనిగా స్క్రాలింగులు వేసి వాళ్ళ వీడియోలు పదే పెట్టి ఇది చేయడం. నేను చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావు. ఇంటర్వ్యూ నువ్వు చేస్తున్నావు, నువ్వు పిలిస్తే నేను వచ్చి చేస్తున్నాను. ఎందుకు? యూ వాంట్ టు నో వాట్ శేఖర్ భాష ఈస్ థింకింగ్, వాట్ భారద్వాజ గారు ఈస్ థింకింగ్, వాట్ కృష్ణకుమార్ గారు ఈస్ థింకింగ్. రకరకాల డైవర్స్ ఒపీనియన్ ఎలా ఉంది అనేది మీరు మీడియా ముందు పెడతారు, ప్రజల ముందు పెడతారు. అన్ని ఒపీనియన్లు తీసుకుంటారు మీరు, అంతే కదా. నేను టార్గెట్ చేయడం అంటే ఏంటి? నేను వచ్చి సార్ నా ఒపీనియన్ తీసుకోండి సార్, ఇప్పుడు ప్రతి మీడియా ఛానల్కి నేను అడుగుతున్నాను. పోనీ ఒక పని చేయండి, నా కాల్ డేటా తీపిస్తాను అంటుంది కదా, తీపించండి. నేనే ఏదన్నా ఒకరోజు ఒక మీడియా ఛానల్కి ఫోన్ చేసి సార్ నేను దీని గురించి మాట్లాడతాను, నా అవుట్ గోయింగ్ చేయండి, మీడియా అర్థమైపోతుంది. నన్నే కదా, ఎవరైనా సరే మీడియా హౌస్ పని ఏంటి? అదే కదా. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకుంటారు, డిబేట్లు పెడతారు. ఇది ఆ డిబేట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నువ్వు వచ్చి కదా నీ సంసారాన్ని రోడ్డున వేసుకున్నావు. నేను వచ్చేసుకుంటాను, నా గురించి ఎవరు మాట్లాడకూడదు. లేకపోతే నా పెయిడ్ బ్యాచ్ ఉంది, ఆ కామెంట్లు పెడుతుంటారు వాళ్ళు, అదే ఉండాలి. ఎవడన్నా సరే రివర్స్ కామెంట్ పెడితే వాడిని కూడా ఐ సపోర్ట్ ధర్మ మహేష్ అని ఎవడు కామెంట్ పెడితే నీ చెల్లిని అక్కని తీసుకెళ్ళి వాడి దగ్గర పడుకోబెట్టరాదు. అంత సంస్కారవంతమైన మహిళ. ఆవిడ రీసెంట్గా ఇన్స్టా స్టోరీ కూడా పెట్టారు, బీహార్ గ్యాంగ్తో కొట్టిస్తాను, పెయిడ్ జర్నలిస్టులు సంథింగ్ సంబట్ మాట్లాడాను. సో అంటే ముసుగు తీసి బయటకు వచ్చింది చాలా రోజుల తర్వాత. ఎప్పుడు? ఆవిడకి ఇన్నాళ్ళు భజన చేస్తున్నాను, నాళ్ళు బాగానే ఉంది. ప్రశ్నించేవాడు ఒకడు వచ్చాడు, అడగడం మొదలెట్టాడు. ఏంటి? ఒక వీడియో ఫస్ట్. ఏంటి ఆ వీడియో? 2021లో ఈవిడ విజయవాడ గిస్మత్ బ్రాంచ్ ఓపెనింగ్కి హీరో నిఖిల్ని పిలిచి, అది కూడా పబ్లిక్ ఫారంలోనే, అది యూట్యూబ్లోనే ఉంది, అన్ని న్యూస్ ఛానల్స్లో పిలిచి ఓపెనింగ్ చేస్తూ ఆ సందర్భంగా ఈవిడ మాట ఏంటంటే, ఈ గిస్మత్ దీనికోసం మా మహేష్ చాలా కష్టపడ్డాడు. ఇట్ ఈస్ ద బేబీ ఆఫ్ దేర్ బేబీ. ఇది దేర్ బేబీ అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవిడ కూడా దాంట్లో ఉంటే ఇట్ ఈస్ అవర్ బేబీ అనాలి కదా, దేర్ బేబీ అంది. ఇది నేను అడిగిన క్వశ్చన్. సమాధానం చెప్పాలి కదా. నువ్వే అన్న మాటని నీకు చూపించి అడుగుతున్నావు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఎందుకు చెప్తున్నావు? ఇదేమన్నా భూత? ఇది భూత? ఇది కదా జర్నలిజం.
భజన కాదు కదా చేయాల్సింది. నువ్వైనా సరే ఒక ఆడకూతురు రోడ్డు ఎక్కింది ఇది కాదు కదా, లోపలికి వెళ్ళి తవ్వి తీసి విషయం ఏంటి అని కనుక్కొని చేయాలి. ఆడకూతురు రోడ్డు ఎక్కింది, రైట్ భజన చేద్దాం కాదు, తీయండి. ఆడమగ ఏముందండి తేడా? ఆడవాళ్ళు మగాళ్ళని చంపేస్తున్నారు, మొగుళ్ళని చంపేస్తున్నారు, కన్న పిల్లల్ని చంపేస్తున్నారు. రోజులు మారిపోయినాయి. ఇప్పుడు మనం ఒకప్పుడు లాగా లేదు సొసైటీ. సో మనం అడిగిన క్వశ్చన్ ఇది, మొదటి క్వశ్చన్ ఇది. రెండోది, ఈ అబ్బాయిని పెళ్ళికి ముందే, ఈ అబ్బాయి ఈవిడికన్నా చిన్నవాడు, రైట్. అయితే ఈయనకన్నా ముందు వేరే వాళ్ళతో ఈవిడికి సంబంధం ఉండింది. అతన్ని చీట్ చేసి ఇతనితో మూవ్ ఆన్ అయ్యింది. చీట్ అని అంటే లేదు, బ్రేకప్ అని కూడా మనం అనొచ్చు. కానీ నిన్న ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూలో ఆవిడేమన్నది మీకు వినిపిస్తుంది. ఇవన్నీ మళ్ళీ నాకెందుకు అని మీరు అనొచ్చు. నువ్వెందుకు రా దూరుతున్నావు అనుకోవచ్చు. నువ్వెందుకమ్మా మీడియాకి వచ్చావు, నువ్వెందుకు పెడుతున్నావు డిస్కషన్లు? నువ్వు డిస్కషన్ పెట్టినప్పుడే కదా నన్ను పిలిచి అడుగుతున్నారు. నన్ను పిలిచి ఎందుకు అడుగుతున్నాడు ఇవాళ? నేను ఒక ఇంటర్వ్యూ అయింది, దాంట్లో ఏవో వచ్చింది, అడుగుతారు. ఇప్పుడు మీరు రావాకండి, మేము వస్తాం, మీరు మాట్లాడకూడదు. నువ్వు వచ్చి ఎవరికి చూపిస్తున్నావు? నాకు నీకు అందరికీ చూపిస్తుంది కదా, ఎందుకు చూపించాలి? మాకెందుకు ఈ సోది కదా? నువ్వు చూపించినప్పుడు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఏంటి ఇది అని అడిగినప్పుడు దమ్ముంటే సమాధానం చెప్పు, దమ్ము లేకపోతే రావాకు. సమాధానం చెప్పలేక నా మీద పడి, అంటే దమ్ముంటే కరెక్ట్గా సమాధానం చెప్పాను. నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు అడుగు తినేవాడివి, నీ కూతురు అట్లా చేస్తాను, నీ కూతురిని టార్గెట్ చేస్తాను. ఎందుకు అంటే సరైన జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు అడుగుతున్నాను నేను, అంతే కదా. ఇది టార్గెట్ చేయడమా? నువ్వు అన్న మాటలే నీకు చూపించి అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు చూడు. మరి అతని దృష్టిలో తప్పైతే ఆ రోజు టాబ్లెట్స్ తెచ్చింది అతనే, తేకుండా ఉండాల్సింది. మరి తప్పైతే నువ్వు కూడా ఉన్నావు కదా అందులో, దేనికి చెప్పుకోవడం? సరే, నాకు నీకంటే ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నావు, సరే నీకు తెలీదా అది? అసలు నువ్వు కాదా మమ్మల్ని విడగొట్టింది? గుండె మీద చేసుకొని చెప్పు. ఎన్ని చెప్పావు నాకు అతని గురించి, అతను ఎంత ఏడ్చేవాడు నా కోసం, అదంతా సబ్ టెక్స్ట్ వదిలేసే. ఇప్పుడు నేనేం రిగ్రెట్ అవ్వట్లే ఎవరి గురించి. ఇది ఎవరితో మాట్లాడుతుంది ఆవిడ? ధర్మ మహేష్కి చెప్తుంది. మరి ఆయనకి డైరెక్ట్గా చెప్పుకో, ఉత్తరం రాసుకో, లేకపోతే ఫోన్ చేసి చెప్పుకో, లేకపోతే మెసేజ్ పెట్టు. టీవీ ఛానల్లో కూర్చొని అందరి ముందు చెప్తున్నావు కదా కదా, నీకు నాకు వినపడింది కదా. మరి జనాలు అడగరా ఏంటమ్మా ఇది అని? ఇప్పుడు ఇది చెప్పింది ఏమిటి? నీకన్నా ముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు విషయం నీకు తెలుసు కదా. తెలుసు, ఓకే. అతనితో లవ్లో ఉండగా అతని మీద ఇతను చాడీలు చెప్పాట. ఎవడు? ధర్మ మహేష్. చాడీలు చెప్తే ఈవిడ అతను వదిలేసి ఇతను నమ్మిందిట. తర్వాత అతను వెక్కి వెక్కి ఏడ్చాడట. అతని జీవితం అంతా చేసు అనుకొని విగతజీవి అయిపోయాడో మరి తెలియదు. ఏమయ్యాడో తర్వాత సంగతి చెప్పలా. సరే, అవన్నీ ఎందుకు అంటది? అవన్నీ ఎందుకు అన్నప్పుడు ఎందుకు చెప్పడం? ఈవిడే కదా బయటకు తీసుకొచ్చిన టాపిక్. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు అమ్మ వాళ్ళ సంసారం వాళ్ళ ఇష్టం అమ్మా, మనం దూరం కూడదమ్మా. మరి మీ సంసారం మీద ఇష్టం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు ఎందుకు రోడ్డు మీద పెట్టాలి? ఎందుకు అవతల వాళ్ళు అడిగాడు నేడవాలి? నువ్వు చెప్పావు కాబట్టే కదా దీని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో కూర్చొని చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవడో అప్పటికి ధర్మ మహేష్ ఎవడో, మీ ఇద్దరు కదా లవర్స్, నువ్వు ఆ అబ్బాయి ఎవరో మిస్టర్ కే అనుకుందాం. ఆ అబ్బాయి నువ్వు లవర్స్ అయినప్పుడు ఎవడో వచ్చి చాడీలు చెప్తే ఆడిని వదిలేస్తావు. ఇది నీ నేచర్ అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారు, ఆడు విగతజీవి అయిపోయాడు పాపం, ఆడిని చీట్ చేసినట్టే కదా. ఆడు ఏ పాపం చేయలేదు, నువ్వే చెప్తున్నావు కదా, తప్ప కదా అది? ఇప్పుడు ధర్మ మహేష్ వేరే వాళ్ళ జోలికి పోతే నీకు ఎలా అయితే కోపం వస్తుందో, అలా నువ్వు అతనితో కలిసి ఉన్నప్పుడు అతను తప్పు లేకుండా ఇతనితో నువ్వు మూవ్ ఆన్ అయిపోతే అది అతనికి నువ్వు చేసిన ద్రోహం కాదా? అవునా కాదా? మీరు చెప్పిన దాంట్లో నేను అడగడం న్యాయమా కాదా? ఇది సహేతుకరమైన ప్రశ్నే కాదా? ఎగ్జాక్ట్లీ. అడగకూడదు. వాళ్ళ గోల్ నీకెందుకు రా అంటారు. మరి నాకెందుకమ్మా చూపిస్తున్నావు టీవీ ఛానల్ కూర్చొని? సరే, ఓకే, డన్. ఇప్పుడు అదే ప్యాటర్న్ గమనిద్దాం. ఎవరన్నా చెప్తే, చాడీలు చెప్తే దాంట్లో నిజాలు తెలుసుకోకుండా అవతల వాళ్ళని వదిలేసిన ఈవిడే నేచర్. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు వీళ్ళిద్దరికి ఏదో గొడవలు వస్తే ఒక ఎవరో వచ్చారు, న్యాయం చెప్తానని ఒక మహాపురుషుడు వచ్చాడు. వచ్చి ఈవిడికి అలా చేయాలి ఇలా చేయాలని ఏదో డైరెక్షన్లు ఇచ్చాడు. అంటే ఎప్పుడు ధర్మ చేసినట్టే ఈయన చేశాడు అనుకుందాం. సో వెంటనే ఈవిడ వచ్చేసి కేసులు పెట్టడం, ఈయన మీద కూర్చొని గంటల ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ సపోర్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని ఏవో పట్టుకొచ్చి ఈ ఫుటేజ్ చూపించి ఇదిగో వీడికి ఎంఐకి సంబంధం ఉంది,
ఆఖరికి నేను నా ఇంటర్వ్యూకి పోయిన చోట వాళ్ళకి ఇష్టం లేదండి మీతో డిబేట్ చేయడం, మీరు కాసేపు ఆగండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు కావాలంటే వచ్చి చేయండి అని చెప్పి ఒక అమ్మాయి ఆపితే ఆ అమ్మాయికి ధర్మాకి సంబంధం ఉంది. ఆన్ ద స్పాట్ ట్రంక్ కంట కట్టేయడం. చూస్తావా అది? తప్పు. కానీ ధర్మ మహేష్ మెంటాలిటీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాను, తనకు అర్థం అవ్వాలని. ఇప్పుడు నేను వస్తుంటే కింద పెట్రేషియా మ్యామ్ నన్ను ఆపేశారు. మీరు ఈ ప్రాపర్టీని ట్రెస్పాస్ చేయడానికి వీల్లేదు, ధర్మ వస్తున్నారు, ధర్మ వచ్చాక మీరు వెళ్ళాలి అన్నారు. ఒక ఫ్రెండ్లీ స్టాండ్ తీసుకున్నట్టు నాకు అనిపించింది. నాకు తప్పుగా ఉండొచ్చు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి ఏమన్నా ఉందంటే నన్ను స్టూడియో మొత్తం కలిపి కొడతారా, లేకపోతే ఏమన్నా మాట్లాడతారా? సార్ ప్లీజ్ టాక్ టు మీ వన్స్. పెట్రిషియా మ్యామ్ ధర్మ వస్తున్నారని నన్ను ఆపేశారు. కింద ఆపేశారు. మీరు కెమెరాలో చెక్ చేసుకోండి. మీ పైనుంచి ఎవరో వచ్చి చెప్తే నన్ను పంపించారు. మీడియా అనేది అందరిది, ధర్మాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అండ్ ఇంకొక మాట ఏమన్నారంటే కొట్టకండి ధర్మాన అన్నారు. హౌ మచ్ పోర్ట్రేయల్ ఈజ్ ఇట్? హౌ మచ్ పోర్ట్రేయల్ అంటే నువ్వు బీహార్ గ్యాంగ్లు తీసుకొస్తా, జనాలను కొడతా, ఇలాంటివన్నీ నువ్వే కదా పెట్టావు. సో జస్ట్ ఆవిడ ఆపిన దానికే ఆవిడ బరస్ట్ అయిపోయి ఆ జర్నలిస్ట్ అరుస్తున్నారు అక్కడ. మీ గొడవలోకి నన్ను ఎందుకు లాగుతారు? ఇప్పుడు ఆయన సేఫ్టీ, ఇప్పుడు ఒక గెస్ట్ నీ స్టూడియోకి వచ్చినప్పుడు నీ సేఫ్టీ, సెక్యూరిటీ అతని రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, అవునా కదా? మరి ఏదైనా జరగడానికి జరిగితే అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ వీళ్ళ మీదకే వస్తుంది కదా రేపు. అవును. సో ఆ కోణంలో వాళ్ళు ఆపితే వీళ్ళకి సంబంధాలు అంటగట్టి ఇట్లా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవిడ పూర్వాశ్రమంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ని వదిలేసి అతని తప్పు లేకుండా క్లియర్ కట్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఆవిడే చెప్పింది, నేను చెప్పాల, ఆవిడ చెప్పిన మాట. అతను మంచివాడు, అమాయకుడు, రోజు నువ్వు వదిలేసి నన్ను తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను రోజు ఏడుస్తున్నాడు. ఈ విషయం నీకు పదే రోజు నీతో మూవ్ ఆన్ అయిన తర్వాత కూడా చెప్తే నీకు ఎలా ఉంటుంది? వాడు మంచివాడు, వాడు నేను వదిలేసాను, అక్కడతో ఆకుండా నువ్వేం అప్పీలింగ్గా లేవు, నువ్వు నా వెనకాల ఏదో పడి తిరుగుతున్నావు కాబట్టి నీతో ఉన్నాను, నీకన్నా బోల్డ్ మంది అందగాళ్ళు బయట ఉన్నారు చెప్తుంది కదా. బోల్డ్ మంది అందగాళ్ళు బయట ఉన్నారు, నా కోసం ఎగబడుతున్నారు, నాతో రోజు చాటింగ్లు లేకపోతే ఫ్లట్టింగ్లు చేస్తున్నారు, నాకు బాయ్ ఫ్రెండ్ అలా చిటికలో సెట్ చేసుకుంటాను, నీ మొహం నువ్వు ఎట్లాంటి వాడు, ఇలాంటివన్నీ మాట్లాడితే ఏ మగాడికైనా సరే సంసారం చేయగలరా పెళ్ళంతో? ఇది గృహహింస కాదా? ఇది హింస కాదా? ఇలా 9 ఏళ్ళు ఆయన భరించాడంటే చెప్పు, ఏ మగాడికి ఉండబోద్దు కదా? ఇది సహేతుకరమైన ప్రశ్నే కదా. ఇవన్నీ కూడా మీరు పెట్టిన కామెంట్స్లోనే చాలా క్లియర్ కట్గా హీ ఈజ్ నాట్ అప్పీలింగ్ టు మీ, అయినా కూడా నేను అతనితో ఉన్నాను. ఎవడు ఉండమన్నాడు ఈ మాట్లాడడానికే? రోజు సుట్టుపొట్టు మాటలతో పొడుస్తుంటే. ఇకపోతే ఆయన ధర్మ మహేష్ చెప్పాడని నీ ఫస్ట్ లవర్ని వదిలేసావు, ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో చెప్పారని చెప్పి ఇప్పుడు ధర్మ మహేష్ మీద విరుచుకుపడుతున్నావు. ఇప్పుడు ఆయన ఎందుకు వదిలేసావా అని చెప్పి బాధపడుతున్నావు. రేపు కొన్నాళ్ళు అయిన తర్వాత ఈయన ఎందుకు వదిలేసానా అని చెప్పి తర్వాత నువ్వు బాధపడచ్చు. ఏముంది దాంట్లో వింత? ఇప్పుడు ఎందుకంటే చాడీలు చెప్పే వాళ్ళు సరే ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, ధర్మ అది 18 ఏళ్ల వయసు, దాంట్లో ఆయనకి ఎంత మెచ్యూరిటీ ఉందో, ఆయనకన్నా ఈవిడికే ఎక్కువ మెచ్యూరిటీ ఉంది కదా, ఈయనకన్నా 2 ఏళ్ళు పెద్దది కదా, దానికి తోడు ఆయనకన్నా బాగా చదువుకున్నది, 3 డిగ్రీలు ఉన్న ఆవిడే, ఈయనకన్నా బాగా తెలివితేటలు ఉన్న ఆవిడే కదా. చాడీలు చెప్తే నమ్మేసి ఫైనల్గా విడిపోయిన తర్వాత అది నీ వల్లే అని చెప్పేయడం అంటే ఏదైనా గొప్పది సాధిస్తే నా వల్ల, ఏదైనా ఫెయిల్యూర్ అయితే అది నీ వల్ల, అంతే కదా. నీకన్నా చిన్నవాడు వాడిదే చెప్పాడు అని చెప్పి నువ్వు వాడిని సరే కానీ ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఎవరైతే చాడీలు చెప్తున్నాడో ఆ వ్యక్తి యొక్క ట్రాక్ రికార్డ్ ఒకసారి మరి ఇవి తెలుసో లేదో మీకు తెలుసా? శ్రీరెడ్డి గురించి నాకు ఇప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు. నేను తిరిగిన జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీలో ఇప్పటిదాకా చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే శ్రీరెడ్డి ఇవాళ ఈ పొజిషన్లో ఉందంటే కారణం ఆ మహానుభావుడే అని చెప్పి. మీకు తెలుసా విషయం? నాకు తెలియదు. శ్రీరెడ్డి పర్టికులర్ ఛాంబర్ ముందు తను నిరసన తెలియజేస్తూ దాని వెనకాలంతా కూడా ఈయనే ఉండి నడిపించాడు. నీకు ఆవిడకి ఏదో సెటిల్మెంట్ చేస్తానన్నా కూడా లేదు దీనికి నువ్వు ఒప్పుకోక నీకు ఇంతకన్నా బెటర్ వస్తుంది అది ఇది అని చెప్పి ఈయనే చేయించాడు. దాని వెనకాలంతా కూడా ఉన్నది ఈయనే. బట్ ఈరోజు ఆవిడ బతికేమైంది? నగర బహిష్కరణకు గురయ్యి ఆవిడని ఎంత దారుణంగా జనాలు ఆడిపోసుకుంటున్న సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత ఒక జర్నలిస్ట్ గారు, ఈయన సీనియర్ జర్నలిస్ట్, అంటే ఈయనతో కలిసి పనిచేశానని మరి ఆయన చెప్తున్నారు. ఆయన చెప్తున్న ఒక మాట అంటే ఆయన ఎప్పుడో ఈయన చిన్నతనం నుంచి లైక్ విజయవాడలో ఈయన ఈటీవీలో పనిచేసిన దగ్గర నుంచి ఆయన పనిచేశారట.
ఆయన పేరు కూడా ఏదో చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. మా ప్రియమిత్రుడు, ఇంచుమించుగా సోదర సమానుడు అయిన TV5 మూర్తి గారికి వచ్చిన కష్టాలను చూస్తుంటే అంతటి మహా జర్నలిస్టుకు గత కొద్ది రోజులు ఉన్నాయి. చూస్తేనేమో ఆయన వాటిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గారు విజయవాడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత అదేం ప్రారంభమో ఆయనపై అదే రకమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఒక టీవీ ఛానల్, ఆ పేరు నేను చెప్పను, చాలా మంది తెలిసే ఉంటుంది. ఆ ఛానల్ ఆయన పనిచేస్తున్నప్పుడు ఈటీవీ కాదు వేరే ఛానల్ పోసారు. ఆ ఛానల్లో పనిచేసి ఒక జర్నలిస్ట్ కప్పుల్లో ఒక ఆవిడ ఏదో బాధ ఉందనో, ఇవాళ ఈ గౌతమి చౌదరి లాగా ఇంకేదన్నా బాగా ఇబ్బంది ఉందనో చౌదరికి మన మూర్తి గారికి చెప్పుకుందని మూర్తి గారు ఆవిడ్ని ఎంతో ఆదరించి తన ఫ్లాట్లో ఉంచుకున్నారని, అది గిట్టని ఆవిడ భర్త గారు, ఆయన కూడా జర్నలిస్టే అంటారు, ఆయన గారు మూర్తి గారు కాళ్ళ వేళబడి తనకు బుద్ధి వచ్చిందని, తన భార్య తనకు అప్పచెప్తే వెళ్ళి కాపురం చేసుకుంటారని ఎంతో బతుకున్నప్పటికీ కూడా స్త్రీజనుల పక్షపాతి, అబలలు కన్నీళ్లు పెడితేనో లేదా అతను కొద్దిగా బాధపడితే కూడా ఏమాత్రం తట్టుకోలేని మూర్తి గారు దానికి ఒప్పుకోలేదని, దాంతో ఆయన వద్ద కొంతకాలం ఉండిపోయిందని, ఇది తట్టుకోలేని ఆ పిచ్చి మహారాజు ఆ జర్నలిస్ట్ ఆవిడ భర్త గారు బహుశా ఆత్మహత్యకి ఎత్తించడను లేదా ఒంటిపై కిరోసిన్ పోసుకుని సాగుబోతుల మధ్య చనిపోయాడో తెలియదు. అనామకంగా ఆ ఇష్యూ అట్లా అయిపోయింది. ఆ తర్వాత కూడా మూర్తి గారి మీద ఇదే రకమైన ఆరోపణ మూడోసారి వచ్చింది ముచ్చటగా. ఈసారి మరింత తీవ్రమైంది. ఆయన ఆ ఛానల్ వదిలేసి వేరే ఛానల్లో చేరారు. ఆ ఛానల్ పేరు బహుశా అది సరే. సో బేసికల్లీ ఏంటంటే ఆ ఇష్యూ కావచ్చు, లేకపోతే నువ్వు వింటున్న ఈ జర్నలిస్ట్ సంబంధించిన వాళ్ళ ఇష్యూ కావచ్చు, ఈయనకి సంబంధించి ఒకటి అనుకుంటారు, న్యాయం చేద్దాం, ఈ రకంగా న్యాయం చేద్దాం వీళ్ళకి అని చెప్పి అనుకుని ఉండొచ్చు. మరి అదే కోణంలో ఆవిడికి పాపం ఈ రోజు కొడుతున్నాడో తిడుతున్నాడో ఆ జర్నలిస్ట్ భర్త భార్య, ఇద్దరు కపుల్, ఆ జర్నలిస్ట్ భర్త నుంచి ఆవిడని రక్షించడం కోసం మరి ఈయన చేసింది అదే అనుకుందాం, తీసుకెళ్ళి ఆవిడని సేఫ్ గార్డ్ చేశాడు అనుకుందాం. ఓకే, కానీ నా భార్య నాకు ఇవ్వమయ్యా, నాకు బుద్ధి వచ్చింది అన్నా కూడా లేదు నీకు బుద్ధి రాలేదని అన్నట్టుగా ఈయన చెప్తున్నాడు. తర్వాత ఆయన ఏకంగా చావుదాకా వెళ్ళాడు. సో ఇలా స్త్రీలను హింసించేవాళ్ళు బతకడానికి అనర్హులు, వాళ్ళు చావడం బెటర్ అని కూడా ఆయన అనుకుని ఉండొచ్చేమో. సో చెప్పారు కదా స్త్రీజన పక్షపాతి అని, సో ఉండొచ్చు. ఆయన న్యాయం ఆయనకుంది, బట్ ఆయన అన్యాయం అయిపోయాడు. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటో కూడా తెలియదు. అలా మళ్ళీ ఇంకొకళ్ళు ఈయన దగ్గరికి వచ్చారు న్యాయాని కోసం. మరి ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నది ఏంటంటే, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆవిడతో కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు, బయట ఎక్కడో పార్టీల్లో కలవడం, తర్వాత కేఫుల్లో కలవడం, తర్వాత ఇంటి వద్దకు వచ్చి అక్కడ ఇంట్లో భోజనం చేయడం, అది కూడా భర్త తినే కంచంలో ఈయన తినడం. సో ఇటువంటివన్నీ చూసినప్పుడు జనాలకి కొంత ఇదేంటి, ఓహో ఈవిడ కంప్లీట్లీ అన్నోన్ పర్సన్ కదా, మూర్తి గారికి బాగా సన్నిహితమైన వ్యక్తి, అందుకని ఈవిడ కోసం స్టాండ్ తీసుకున్నారా? అలా స్టాండ్ తీసుకున్నప్పుడు ఆయనకున్న పవర్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు నీ ఫ్రెండ్ తీసుకొచ్చి నీ ఫ్రెండ్ కాబట్టి చేయడం వేరు, కావాల్సిన వాళ్ళు చేయడం వేరు. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ అయినా, లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ అయినా, లేకపోతే ఒక న్యాయమూర్తి అయినా కూడా ఇవన్నీ ఏంటి, ఒక సీక్రెట్ థింగ్స్. లైక్ దాంట్లో ఏంటంటే నిష్పక్షపాతంగా చేయలేదన్న, అండ్ నిష్పక్షపాతంగా చేస్తున్నట్టు కూడా అనిపించాలి జనాలకి. కొంత డౌట్ రాకూడదు. డౌట్ వస్తే నీ మీద ఇది అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నన్ను పిలిచి ఇంటర్వ్యూ లేదు, మీ వాడు ఎవడు, మీ తమ్ముడు ఎవడో ఉన్నాడు, వాడికి మంచి హైప్ ఇద్దాం అని చెప్పి రోజు వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నావు అనుకో, అదే మిస్యూజ్ ఆఫ్ యువర్ పవర్ కదా. ఈ ఛానల్లో నీకు ఏదో మంచోడు మనోజ్ అని చెప్పి ఉద్యోగం ఇస్తే రోజు నువ్వేదో ఒక ఇది పెట్టుకొని నావాడు అని చెప్పి వాడు బాగా చేస్తాడని నీకు నమ్మకం ఉండొచ్చు. కానీ వాడు నీ తమ్ముడు అవడం వల్ల నువ్వు నిజంగా వాడు నమ్మినా కూడా నువ్వు చేయకూడదు. అది జెన్యున్గా వాడు వస్తే అది ఉంటుంది, లేకపోతే రికమెండేషన్ క్యాండిడేట్ వాళ్ళు అలా అనుకుంటారు కదా. సో అది పాయింట్. ఇక్కడ అలా మిస్యూజ్ చేశారు అనే ఆరోపణలు ఎదుర్కోవడానికి కూడా ఇది కారణం అవుతుంది. ఆ సన్నిహితత్వం లేకుండా మామూలుగా మనం రీసెంట్గా ఒక ఆవిడని ఎవరినో పాపం వాళ్ళు ఆయన గుంజకు కట్టేసి ఇష్టం వచ్చేట్టు కొడుతున్నాడు. చూసావా ఆ వీడియో? ఇలా మనకి సంబంధం లేని ముక్కుమొహం తెలియని వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా మనం వెళ్తున్నాం చూసావా, అది జెన్యున్.
సో మీరు ఆయన ఫర్గా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. బట్ ధర్మ గారు ఏమంటారంటే ఒక డిబేట్ ఫర్గా ఏం మాట్లాడలేదు, న్యాయంగా మాట్లాడలేదు. ధర్మ గారు మాట్లాడింది ఒక మాట. ఆయన ఏమన్నారంటే మరి ఇంట్లో ఫుడ్ దొరకకపోతే మనం ఆబ్వియస్లీ బయటకు వెళ్తాం కదా, రెస్టారెంట్కి, ఏది ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం కదా. ఆయన సర్కాస్టిక్గా మాట్లాడారు కదా, దాన్ని ఎలా సమర్థిస్తారు? సర్కాస్టిక్ ఏం లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది ఇప్పుడు ఇంట్లో ఫుడ్ దొరకకపోతే బయటికి వెళ్తాం అన్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆయనకి ఇంట్లో ఎందుకు ఫుడ్ దొరకట్లేదు. ఇంట్లో ఫుడ్ ఆయనకి ఎందుకు దొరకట్లేదు? ఎందుకంటే ఆయన పల్లెల్లో వేరే వాళ్ళు తింటున్నారు కాబట్టి. మీకు అర్థమైందా? ఇంట్లో దానికి నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయా? అరే ఆ వీడియోనే పెట్టారు కదా, ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఆవిడ కూడా ఒప్పుకుంది కదా. ఆవిడ అదే పనిగా చెప్తుంది కదా, అవును ఇంట్లో వచ్చిన వాళ్ళకి పెడితే తప్పేంటి అంటుంది కదా. పెడితే తప్పు లేదు. బట్ అదే కంచంలో ఇప్పుడు మా ఇంట్లో అయినా సరే వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం వాడుకునేవి కాకుండా కొన్ని ఉంటాయి. ఇది అమ్మది, ఇది నాన్నది, ఇది నాది. దాంట్లో ఎందుకు ఇస్తావురా, వాళ్ళకి వేరే ఇవి ఉన్నాయి కదా, అవి గ్లాసెస్ ఇవ్వు అంటాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనకంటూ ఒక అటాచ్మెంట్ ఉంటుంది, జనరల్గా ప్రతి ఇళ్ళలో జరిగేది. సో అటువంటిది భర్త తినే కంచంలో వేరే వాళ్ళకి పెడితే మరి భర్త ఏం చేయాలి? ఈయన పళ్ళెం ఫుల్ అయిపోయింది, వేరే వాళ్ళు తింటున్నారు ఈయన పళ్ళెంలో, ఈయన ఏం చేయాలి? వేరే పళ్ళెం తెచ్చుకొని తినాలి. అదే ఆయన చెప్పింది. అలా ఎందుకు జరిగిందంటే నువ్వు ఫుడ్ పెట్టకపోతే నీకు అలా జరిగేది. ఫుడ్ పెట్టకపోగా నానా రకాలుగా హింసించి అవమానించి నీకన్నా వాడు బెటరు, నీకన్నా వీడు బెటరు, నీకన్నా వాడందంగా ఉంటాడు లేనప్పుడు ఎందుకు నీ దగ్గర రావాలి? నేను నా మీద ఇంట్రెస్టే లేదు నీకు, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి? పాయింటే కదా. నా మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తి దగ్గర నేను ఎందుకు పోతా? చాలా క్లియర్ కట్గా నువ్వు చెప్తున్నావు, డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావు మనిషిని. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు సమాధానం దొరికింది అనుకుంటా. వాళ్ళ బాబు 2 ఏళ్ల బాబు, వాడికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండూ అవసరం ఈ వయసులో. తండ్రి ప్రేమ మనం చూస్తున్నాం, సరే మీరు అన్నమాట ఇందాక అన్నమాట సరే దాని గురించి. బట్ ఆయన తండ్రి ప్రేమ అయితే మనం చూసాం కదా, ఆయన వీడియోలు ఇవన్నీ కూడా చూపించాడు కదా. ఎవరికి ప్రూవ్ చేసుకోవాలని అవసరం లేదు, కానీ ఇవి చేసిన ఆరోపణలకి ఆయన చూపించిన ఆధారాలు అవి. అన్నప్రాసన చేయలేదన్నావు, ఇదిగో అన్నప్రాసన. ఏమీ చేయలేదన్నావు, 40 లక్షలు పెట్టి గోల్డ్ బిస్కెట్ ఇచ్చేది నేను ఈవిడే ఒప్పుకుంది. తర్వాత మారిషస్ తీసుకెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేయడము, 6 లక్షలు పెట్టి బేబీ మ్యూజిక్ డైరెక్టర్ తోటి బర్త్డే సాంగ్ కొట్టించారట. సో ఇన్ని చేసిన ఆయన బిడ్డని చూడట్లేదు, ఇటువంటి మాటలన్నీ. బిడ్డను చూడలేదన్న బిడ్డ కోసం మీ ఇంటి ముందే పడిగాపులు కాస్తే నువ్వు ఆయన తరిమేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టి పోలీసులను పిలిచి అంతా చేసావు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి, వాళ్ళు ఒప్పుకున్న సాక్ష్యాలు ఇవన్నీ కూడా కదా. ఆ బిడ్డకి న్యాయం జరగాలంటే ఇటువంటి తల్లి దగ్గర ఆ బిడ్డ పెరగడం సేఫా? నేను ఒకటే అడుగుతున్నా. ఇంత సంస్కారహీనంగా మాట్లాడుతుంది, ఎన్ని బూతులు మాట్లాడుతుంది, ఎన్ని లకారాలు మాట్లాడుతుంది, ఎంత రౌడీజం చేద్దామని చెప్పి బీహార్ గ్యాంగులతో సంబంధాలు పెట్టుకుంటుంది. ఇంత ఇవి చేసిన ఈవిడ దగ్గర కొడుకు పెరగడం సేఫా? ఒకటి, ఆ భాష ఆ సంస్కారం వీడికి రావడం అనేది శ్రేయస్కరం కాదు, పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, నువ్వు ఇలా అందరిళ్ళ మీదకి గొడవలకి వెళ్తే ఏదో ఒక రోజు అందరూ ఇప్పుడు లీగల్గా వెళ్ళరు. ఇప్పుడు నేను లీగల్గా వెళ్తారని అడుగుతున్నారు. ఒక లీగల్గా వెళ్ళకపోవచ్చు, వాడికి అంత ఇది లేకపోవచ్చు, అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. నా కొడుకు మీదకి వస్తే నీ కొడుకు మీదకి వస్తా అని చెప్పి ఎవడన్నా వెళ్ళి, నేను వాళ్ళ ఆయన అదే చెప్తున్నాడు, ఇదేంటి గోవాలండి బాబు, నా కొడుకు అక్కడ పెట్టుకుంది, రేపు ఎవడన్నా వచ్చి నా కొడుకుని వాళ్ళ కూతురు మీద దాడి చేస్తా అన్నావు, రేపు ఎవడన్నా వచ్చి నీ కొడుకు మీద నా కొడుకు మీద దాడి చేస్తాడో నాకు భయంగా ఉంది, అటువంటి చోట నా బిడ్డకు సెక్యూరిటీ ఏది అని అడుగుతున్నాడు ఆయన. పాయింటే కదా, అబ్జల్యూట్ పాయింట్ కదా. ఇంట్లో ఏమన్నా డౌట్ ఉందా నీకు? ఇంత రౌడీజం చేస్తూ బతికేవాళ్ళు గొడవలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకోటి ఎవడో వచ్చి కొడతాడు, అందరూ కామ్గా ఉండరు, కొడితే గిచ్చితే గిచ్చుకునే వాళ్ళు ఉండరు, అందరూ అట్లా ఉంటారు. నువ్వు పోకపోగా నీ బిడ్డను కూడా లాగుతున్నావు దానికి. అండ్ నీ చట్టం ప్రకారం అంటే నీ రూల్స్ ఉంటాయి కదా. ఏది ఆవిడ రూల్ ఏంటి? మనల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళ బిడ్డలను టార్గెట్ చేయాలి. అవతల కూడా రూల్ ఉంటుంది. మరి నీ బిడ్డలను టార్గెట్ చేస్తే ఎవడన్నా? అదే ఆయన బాధపడుతున్నాడు ధర్మా మహేష్. బాబుకి అక్కడ సేఫ్టీ లేదు. అలాగే ఆవిడ సంస్కారవంతమైన భాష అబ్బాయికి వచ్చి వాడు కూడా చెడిపోతాడు. దీనికి తోడు ఆవిడకి ఏ రకమైన బిడ్డతో ఇది లేదని చెప్పడానికి ఆయన 2 ఇవి పంపించాడు ఆడియోలు. ఈయన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, అంటే ఒక పోలీస్ స్టేషన్లో కాదు 2 పోలీస్ స్టేషన్లు. ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు గచ్చిపోలి, అక్కడ అయిపోయింది. తర్వాత ఇంకా తీరలా, ఇంకా ఈయనేం ఒప్పుకోవట్లా. బిడ్డను ఇవ్వను, డబ్బులు ఇచ్చి చావాలి నువ్వు అంటే, నేను ఇవ్వను అంటే ఇవ్వను కూర్చున్నప్పుడు ఇంకా శృతి ఏదో ఒకటి చేసి మాదాపూర్ పిఎస్లో మళ్ళీ కేసు పెట్టి ఈయన గుంజుకుని తీసుకెళ్ళి అక్కడ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళాట. ఇంటి నుంచి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి 8 గంటల సేపు ఈవిని కూర్చోబెట్టి పంచాయతీ. ఈయనేమో ఒక ముద్దలాగా అక్కడ ముస్లింలాగా కూర్చొని ఉంటే ఈవిడ పెద్ద కాలు మీద కాలు వేసుకొని చెప్పు ఇస్తావా లేకపోతే ఇది అవుతుంది కేసు. ఆయన అంటాడంట, సెటిల్ చేసుకో బాబు, లేకపోతే ఇలా రోజు తీసుకొస్తావు నేను అని చెప్పి వారంగా. ఏంటి
12 కోట్లు లేకపోతే ఇవన్నీ ఇచ్చేయాలట. ఈయనేమన్నాడు, సరే నేను ఇప్పుడు 10 కోట్లు 12 కోట్లు నీకు ఇచ్చేస్తాను, విడాకులు కూడా అడుగుతున్నావు తీసేసుకుంటావు, నువ్వు రేపు ఈ 10 కోట్లు తీసుకెళ్ళి వేరే వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నా బిడ్డ పరిస్థితి ఏంటి? అంతే కదా. నా డబ్బులు తీసుకుని నువ్వు వేరే వాడితో ఉంటావు, వాడు నా బిడ్డను సరిగ్గా చూసుకోపోతే కదా, నా బిడ్డనైనా నాకు ఇచ్చేయి, లేకపోతే ఈ 10 కోట్లు నేను మా బిడ్డ పేరు మీదే పెడతా. సహేతుకరంగా ఉందా అని చెప్పింది? ఇది నేనేమి ఎగ్జాగరేట్ చేసి మాట్లాడలా, అబ్జల్యూట్లీ ఆవిడ ఏం మాట్లాడింది అనేది మీకు ఇప్పుడు వినిపిస్తా మళ్ళీ. ఎందుకంటే శేఖర్ భాష ఏదో లేని పొంది మాట్లాడిచ్చాడు అని చెప్పి. మా నాన్నకి ఆస్తుంటే ఎన్ని ఇసురు కొట్టిపోయాడు అని ఇలా కూర్చొని బేరాలు ఆడేదాన్ని కాదు. అంటే ఇప్పుడు బేరాలు ఆడుతుంది కదా. సో 2 విషయాలు. ఒకటేంటి, నా దగ్గర మా నాన్నకే ఆస్తుంటే నేను ఇలా ఇసురు కొట్టిపోతాను, నాకేం అవసరం లేదు, ఇలా కూర్చొని ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చొని నేను బేరాలు ఎందుకు ఆడతాను? ఎందుకు ఆడాలయ్యా పోలీస్ స్టేషన్లో బేరాలు? కోర్టులో తెలుసుకోండి, కోర్టు ఎంత ఇస్తుంది న్యాయంగా తీసుకోండి. బెదిరించి భయపెట్టి మనిషిని డబ్బులు గుంజుకోవడం కదా ఇది. పోలీసుల సపోర్ట్తో నువ్వు చేస్తున్న ఎక్స్టార్షన్ ఇది, అంతే కదా. ఎంత ఇవ్వాలో కోర్టు చెప్తుంది. అరెస్ట్ చేస్తామనే భయంతో అతను ఎంత కొంత ఇవ్వాలా? బేరాలు ఆడుతున్నా నువ్వు అన్న మాట ఎవరన్నారు ఇక్కడ? ఆవిడ నోటి నుంచి వచ్చింది కదా, నోట్ చేసుకోండి. ఓకే. రెండోది ఏముంటుంది ఆవిడ, ఇవన్నీ నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు. బిడ్డకి ఇవ్వడం కర్మ. కొడుకుకి ఎవరైనా సరే ప్రాణం ఇద్దాం అనుకుంటారు, ఆస్తి ఇవ్వడం కర్మట. నా బిడ్డకి ఇవ్వడం కర్మ. ఇవన్నీ నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు. అంటే ఈవిడికి బిడ్డ మీద ఎంత కన్సర్న్ ఉంది? ఆయనకి కన్సర్న్ ఉంది. ఆస్తి అంతా దీని మీద పెడుతున్నాడు. ఈవిడ బిడ్డకి ఇస్తుందో లేదో తర్వాత సంగతి, కానీ ఈవిడికి ఇచ్చేది కూడా నేను బిడ్డకి ఇవ్వనంటుంది. ఇంక ఏ తండ్రికైనా ఏం భరోసా ఉంటుంది డైవర్స్ తీసుకున్న తర్వాత? సో ఏదున్నా నేను బిడ్డ పేరు మీదే వేస్తా అనేది ధర్మ చెప్పేది. అండ్ అది అప్పుడు మాట. బట్ ఎప్పుడైతే ఈవిడ బీహార్ గ్యాంగ్లని, ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తానని ఇలాంటివన్నీ మాట్లాడిందో, అసలు ఆవిడ దగ్గర బెడ్ ఉండడమే సేఫ్ కాదు అనే డిసిషన్కి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కస్టడీ అడుగుతారు రేపు ఇటువంటి మహిళ దగ్గర. ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఇది జడ్జి గారికి చూపిస్తే అర్థమైపోద్ది, ఎవరికైనా అర్థమైపోద్ది. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూలను ఈయనకి ఆపాదిస్తుంది. ఇక్కడ క్లియర్ కట్గా అనుకుంటుంది. ఎవరినైనా ఆవిడని ప్రశ్నిస్తే వాళ్ళ పైన ఆవిడ బిహేవ్ చేసే తీరు ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఆయన ఏదైనా సరే అడుగుంటుంటే ఈ 9 ఏళ్లలో ఆయన ఇంకెన్ని రకాలుగా రాసరంపాన పెట్టుంటుంది ఒకసారి ఊహించుకోండి. ఆయన చెప్తున్నాడు, మీరు విన్న చాలా తక్కువ సార్, ఇంకా పచ్చిబూతులు తిట్టేది నన్ను ఆయన చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది ఆర్జే శేఖర్ భాష చెప్పేది. సో వాళ్ళ పాపని అనరాని మాటలు అన్నా సరే ఆయన కొంచెం ఆలోచిస్తున్నారు. సో నేను ఎప్పుడు కూడా ఆవిడని నువ్విట్లా అనరాని మాటలు ఏ రోజు కూడా నేను అనలేదు. అయినా సరే ఆవిడ నన్ను టార్గెట్ చేస్తుంది, నన్ను నా ఇంట్లో పిల్లల్ని అభంశుభం తెలియని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. సో మరి గౌతమి చౌదరి చేసిన కామెంట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు నాకు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.